నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గెలిచిన వెంటనే కర్నూలు అర్బన్ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అన్ని జిల్లాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సృజన. పాలెం నియోజకవర్గం 41వ వార్డులో తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించిన ప్రజలు, వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు. వార్తలను వివరాలకు వెళ్తే, కర్నూలు అభివృద్ధి చెందాలంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది రవికుమార్ ను గెలిపించాలని ఆయన కోరారు. కర్నూలు న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆయన తనకు మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాట్లాడేవారే లేరని, తనను గెలిపిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగుల డబ్బుతో తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణం చేస్తే వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలకు ఉద్యోగుల డబ్బులు వాడారని అన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే తనను కర్నూలు ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. శాసనసభ్యులుగా వి రవికుమార్ నేను పోటీ చేయుచున్నాను. నాకు కత్తెర గుర్తు కేటాయించారు. గత 25 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో కార్మికుల కోసము, ప్రజల కోసము, మంచినీటి సమస్యలపైన అయితేమి, ఇండ్ల సమస్యలపైన అయితేమి, రేషన్ కార్డుల సమస్య అయితేమి, ప్రతి సమస్య పైన పోరాటాలు, ఉద్యమాలు చేసి చాలామంది ప్రజలకు ప్రయోజనం కలిగించాను. అయితే ఈరోజు ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువైతుంది. ఎంతసేపు ఉన్న కోటీశ్వర్లు, డబ్బులు ఉన్న వాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికలను భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో నాలాంటిగా ప్రజలకు సేవ చేసే నన్ను మీరందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఎడల కర్నూలుకు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తానని, అదేవిధంగా జోహరాపురంలో మినీ స్టేడియం ఆగిపోయింది, ఆ మినీ స్టేడియాన్ని పూర్తి చేయిస్తానని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంటింటికి రేషన్ అనే పేరు మీద ప్రజలని రోడ్ల మీదకి తెచ్చి రేషన్ పంచుతూ అవమానాలకు గురి చేస్తున్నది ప్రభుత్వము. కాబట్టి రేషన్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా అసెంబ్లీలో ఉద్యోగస్తుల సమస్యలపైన మాట్లాడేవారు ఎవరూ లేరు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ను 60 సంవత్సరాలు చేసినాడు. ఆ ఉద్యోగుల బెనిఫిట్స్ డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతి కట్టినాడు. తర్వాత జగన్ బాబు గారు వచ్చారు, 60 సంవత్సరాలని 62 సంవత్సరాలు చేశారు. ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు ఇవ్వకుండా ప్రజలకు సంక్షేమ పథకాలని చెప్పి ప్రజల్ని సంక్షేమ పథకాల వైపు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి ఉద్యోగులపైన కానీ, ఉద్యోగుల సమస్యలపైన కానీ, కార్మికుల సమస్యలపైన కానీ, ప్రజల సమస్యలపైన కానీ అసెంబ్లీలో ప్రసంగించే మాట్లాడే ఎమ్మెల్యేలు ఎవరు ఉండడం లేదు. ఎవరైతే అధికార పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాత్రము వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకోవడానికే ఎమ్మెల్యే పదవులను ఉపయోగించుకుంటున్నారు. నేను అలా కాదు, నా జీవితం అంతా ప్రజల కోసమే సేవ చేయడానికి ఉపయోగిస్తానని, ఏ అవినీతికి పాల్పడాలని తెలియజేస్తూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున ప్రజలందరూ కూడా కత్తెర గుర్తు సీరియల్ నంబర్ 21 పైన మీ అమూల్యమైన ఓటు వేయించి గెలిపించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాద వృత్తిలో కూడా న్యాయవాదుల సమస్యలపైన పోరాడుతున్నాను. గతంలో వచ్చిన హైకోర్టు ఉద్యమం అయితేమి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు కర్నూలులో చేయాలనే డిమాండ్ పైన అయితేమి, అదేవిధంగా భూ హక్కు చట్టం ఏదైతే ఇటీవల ప్రభుత్వం తెచ్చిందో ఆ భూ హక్కు చట్టం న్యాయవాదులకు నష్టము, సమాజానికి నష్టం అని చెప్పి న్యాయవాదుల తరఫున ఉంటూ కూడా పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి న్యాయవాదులు, అదేవిధంగా ప్రజలు, కార్మికులందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపేయాలని నేను ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీసీ భరత్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నగరంలోని 4వ వార్డు కుమారి వీధిలో టీసీ భరత్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన చట్టం ప్రకారం ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సొంత ఆస్తులకు సైతం భద్రత కరువైందని తెలిపారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలాంటి తప్పుడు పథకాలు రద్దు చేస్తామని తెలిపారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది, విన్నారా? కూడా దాని గురించి వీడియోలు విన్నారా? సర్వనాశనం. ఇంకా అది అసలు
ఎవడైనా ఎలక్షన్ల ముందు అట్లాంటివి ఇస్తారా? ఆయనకి ఎంత పొగురు ఉండాలా అంటే ఏమి జనాలు ఎట్లన్నా చేస్తారు నాకు వేస్తారనే ధీమా కదమ్మా. ఎట్లా చేస్తారంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తే మనకు ఎంత ఆనందం ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన జిరాక్స్ ఇస్తారంట. ఎవరు ఇస్తారు? మనకు బ్యాంక్ లోన్లు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఆ ల్యాండ్ల పైన అప్పు తీసుకోవాలనేది ఆయన ప్లాన్. సో మీరంతా ఓటేసి గెలిపించిన ఆయన పొరపాటున కథం ఇంకా మన రాష్ట్రం అంతా పోయినట్టే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తల్లి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాణ్యం నియోజకవర్గంలోని 41వ వార్డ్ నాగేంద్ర నగర్ లో 15 రోజులుగా తాగునీరు మంచినీళ్లు రాకపోవడంతో మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రజలు నిరసన తెలియజేశారు. వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు నిలిచారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అన్ని జిల్లాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్ఆర్పేటలో ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈవీఎం కమిషనింగ్ మొదలైనందున తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ బ్యాలెట్ పేపర్లు డిస్పాచ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 16 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి 2 బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయిన తర్వాత ప్రింటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఏ నియోజకవర్గానికి పూర్తయ్యాయి, ప్రస్తుతం ఏ నియోజకవర్గానికి ప్రింట్ అవుతున్నాయి, వాటి తర్వాత ఏ నియోజకవర్గానికి ప్రింట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్ అవడానికి ఎంత సమయం పడుతుంది, వాటిని కట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ప్యాకింగ్ చేయటకు ఎంత సమయం పడుతుంది, వారికి హ్యాండ్ ఓవర్ చేయటకు ఎంత సమయం పడుతుందనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 34వ వార్డుతో పాటు కల్లూరు అర్బన్ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, మురికి కాలువలు, పార్కుల సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ పాణ్యం అభ్యర్థి గౌస్ దేశాయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ హస్తం గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించాలని ప్రజలను కోరుతూ పాణ్యం నియోజకవర్గ సిపిఎం పార్టీ డి గౌస్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ పాణ్యం ఇన్ఛార్జ్ కురవ రవికుమార్తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరం 34వ వార్డులోని శివయ్య నగర్, సంపత్ నగర్, కృష్ణారెడ్డి నగర్, గోపీనగర్, బృందావన్ నగర్, నిర్మల్ నగర్ కాలనీలోని విస్తృతంగా ఇంటింట ప్రచారం నిర్వహించారు. డప్పు కళాకారులు, కార్యకర్తల కోలాహల మధ్య అభ్యర్థి ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు అభ్యర్థి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిరోజు మంచినీరు రావడం లేదని, మురికి కాలువలు శుభ్రం చేయడం లేదని, పార్కుల అభివృద్ధి సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు అధికమయ్యాయని వారు అభ్యర్థి దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ నగర్లో నివసిస్తున్న పేదలు అనేక మందికి ఇళ్ల స్థలాలు లేక బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నామని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలని వారు అభ్యర్థిని అభ్యర్థించారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అర్బన్ కాలనీలో అనేక వార్డులలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, పాలకులు మరియు నగరపాలక అధికారులు నగర అభివృద్ధిని మర్చి
కమిషన్ వేటలో పడ్డారని వారు తెలియజేశారు. 34వ వార్డులో నెలకొన్న మీరు చెప్పిన అన్ని రకాల సమస్యలను నేను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని, అలాగే కల్లూరు అర్బన్ వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ప్రతిరోజు కాలనీల్లో మంచినీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. కాలువలు శుభ్రం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, 34వ వార్డ్ బాధ్యులు శ్రీ గురుశేఖర్, వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ చలపతి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, లింగన్న, అరుణ, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్, ఎల్లప్ప, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు మహమ్మద్ రఫీ, ప్రసాద్, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ నాయకులు షరీఫ్, మాబాషా, రజిక, వృత్తిదారుల సంఘం న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి, అధ్యక్షుడు రాము, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు, అధ్యక్షురాలు జియమ్మ, నగర నాయకులు మద్దిలేటి, ఎల్లయ్య, కిషోర్, వీరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందరం, ప్రసాద్, ఆసిఫ్, గోపి, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, ఉదయ్, నరసింహ, రాము, అశోక్, సిఐటియు కరెంట్ స్టోర్ హమాలి యూనియన్ నాయకులు మోహన్, సూరి, నాగరాజు, ప్రజా నాట్య మండలి నాయకులు నాగస్వాములు, రాంబాబు, మధు, సూరి, స్థానిక కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవకాశం ఇచ్చినాం కదా, మాకు అవకాశం ఇవ్వండి. సారే ఫ్యామిలీ ఈరోజు పాండ్యం నియోజకవర్గంలోని గణేష్ నగరు, కృష్ణానగరు, నిర్మల్ నగర్ ఈ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి చాలా పెద్ద ఆదరణ ఈ ప్రాంతంలో వస్తూ ఉంది. భూ కబ్జాదారులు ఓడించండి, ఈ నగరాన్ని కాపాడని చెప్పి ప్రజలు చాలామంది మధ్యతరగతి ప్రజలు కోరుతూ ఉన్నారు. అదే కాదు, మేము పన్నులు కడుతున్నాం కానీ మాకు మౌలిక వసతులు ఏవి కూడా ఈ ప్రాంతంలో నగర కార్పొరేషన్ కల్పించట్లేదు, గెలిచినట్టు కార్పొరేటర్లు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రజలు కూడా చాలామంది తమ యొక్క గోడును విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది మధ్యతరగతి ప్రజలు అట్లే పేద ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క పార్కు కూడా కనబడట్లేదు. అదే కాదు, త్రాగునీటి సౌకర్యం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్లు దొరకాలంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అంటే పార్కులు, డ్రైనేజ్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో నగర కార్పొరేషన్ కానీ గెలిచినట్టు ప్రజాప్రతినిధులు కానీ విఫలమయ్యారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజలు మేము కోరుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలుగా కోరుతూ ఉన్నాం, ఇండియా కూటమిని ఆదరించండి. నగర కార్పొరేషన్ని ఖచ్చితంగా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు, శ్రమజీవులు కూడా ఉన్నారు. చాలామంది మాకు ఇళ్ల స్థలాలు లేవు, మాకు ఇండ్లు వచ్చినా ఇప్పుడు దాకా నిర్మాణం జరగలేదు, జగన్నాథగట్టులో మా ఇండ్లు అట్లా ఆగిపోయినాయి, పందిపాడులో మా ఇండ్లు అట్లా ఆగిపోయినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఆ రోజు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పించిన స్థలాలు 15 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిర్మాణం జరగలేదంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఈ ప్రాంత ప్రజానీకాన్ని నేను చేతులెత్తి మొక్కి చెప్తున్నా, మిమ్మల్ని మేము ఖచ్చితంగా కాపాడుతాం, రక్షిస్తాం, మీ సేవకులుగా ఉంటాం. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించండి, హస్తానికి సుత్తికోడ నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నక్షత్రం మర్చిపోతున్నావా? అర్థం గుర్తు సుత్తికోడ నక్షత్రం.
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే రోజున పారిశుద్ధ్య కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడ్డ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించని బాధాకరమైన విషయం జిల్లా కేంద్రంలో దాపురించిందని కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో నివాస వ్యాపార వాణిజ్య భవనాల నుండి రోజు చెత్త సేకరిస్తున్న క్లాబ్ ఆటో డ్రైవర్లకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి ప్రభుత్వ చట్టాలను కూడా రెడ్డి ఏజెన్సీ అమలుపరచకుండా మొండికేస్తే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉరికినేని పుల్లారెడ్డి, నగర నాయకులు ఎస్ రమణగౌడ్, కె శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం రెడ్డి ఏజెన్సీ కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఒక కార్మికుని ఇంటిని ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించినందువల్ల తమ కుటుంబ సభ్యులను బంధువుల దగ్గర వదిలేసి ఆ కార్మికుడు ఫుట్పాత్ పైన కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కరెంటు బిల్లులు, ఇంటి బాడిగలు, స్కూల్ ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో కుమిలి కుసించిపోతున్నామని కార్మికులు తెలిపారని అన్నారు. అనంతపూర్లో ఇలాగే రెడ్డి ఏజెన్సీ కింద పనిచేసే ఒక కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిందని అన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే కార్మికులకు ఆర్థిక ఇబ్బందులతో జరగరానిది ఏమైనా జరిగితే పాలకవర్గం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే కార్మికులకు అందరికీ బకాయి పడ్డ వేతనాన్ని ఇప్పించి వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవాలని కోరారు. జీతాలు రాకుండా ఒక పెండింగ్ శాలరీ ఉంది. పోయిన సంవత్సరం పెండింగ్ శాలరీ ఒక నెలది ఉంది సార్. మాకు ఇట్లా జీతాలు రాకుండా ఎట్లా సార్? 4 నెలలు అయిపోయింది. మీరేమో డైలీ వేజ్గా 400 ఇస్తా అన్నారు. మేము 400 వద్దు సార్, నెలకు మాకు జీతం ఇవ్వండి సార్ అంటే, సరే బాబు ఇప్పుడైతే మాకు చెత్త పన్ను వసూలు కాలేదు, మాకైతే చెత్త పన్ను వసూలు అయిన తర్వాత మీకు జీతాలు ఇస్తా అంటున్నారు. జీతాలు ఇస్తా అంటే మాకు ఇంటికాడ గచ్చనిక చాలా ఘోరంగా ఉంది. మాకు కరెంటు బిల్లు కట్టుకోనిక లేదు, ఇంటి రెంట్ కట్టుకోనిక లేదు, ఇంట్లో చూస్తే సంసారం బయటకు పోరా అని దొబ్బే విధంగా మా బతుకు ఉంది. మాకు ఇట్లయితే ఏదైనా పరిష్కారం మాకు చెప్తే మాకు కూడా ఆనందం ఉంటుంది. రెడ్డి ఏజెన్సీ మాకు వెళ్తుంది. ఈయన చూస్తావు ఇట్లా మాట్లాడుతున్నాడు. మాకు ఇంట్లోనే గడచడం లేదు సార్. మేడే రోజు కానీ పస్తులు ఉండి కానీ మేము డ్యూటీలకే వెళ్ళిపోతున్నాం సార్. నా పేరు వెంకటస్వామి. నా పేరు రవిశేఖర్. నేను గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కేఎంసీలో పనిచేస్తున్నా కానీ నాకు సెలవులు లేవు, ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. మేము ఇప్పుడు బ్రతకనీకి దీనికి వచ్చినాము. మా బ్రతికే దీంట్లో ఆవిరైపోతుంది కానీ మాకు జీతాలు లేకుండా పనులు చేయమంటే కిరాణం ఇవ్వడం లేదు మాకు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు కనీసం 1 నెల జీతాలన్న ఇద్దామనేటువంటి స్పృహ లేదు ఈ ప్రభుత్వ అధికారుల కంటే చాలా బాధగా ఉంది. ఒక కార్మికుని, ఆటో కార్మికుడు అంటే క్లాబ్ డ్రైవరు శేషు అని ఉన్నాడు. ఆయన ఇల్లు రోడ్డుకి అడ్డం ఉందని చెప్పి కండేర్లో పడగొట్టినారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే. ఎక్కడుండాలా? అతని భార్య పిల్లలను ఊరికి పంపించాడు. ఫుట్పాత్ పైన వండుకుంటున్నాడు. హోటల్లో భోజనం పెట్టడంలే అప్పు. జీతాలు వస్తాయి కదా, రోజు 400 ఇస్తామన్నాడు కమిషనర్. ఆ 400 కూడా ఇవ్వడం లేదు. సెలవులు లేవు. బండి ఏదన్నా చెడిపోతే రిపేర్లు చేయడం లేదు. ఉదయం 4 గంటలకు లేచి 5 గంటల కల్లా పెట్రోల్ వేయించుకొని రెడీగా ఉండి ఇంటింటికాడి పోయి చెత్త సేకరిస్తున్నారు. మధ్యాహ్నం మండు టెండలో చెత్త సేకరిస్తున్నారు. రాత్రి వరకు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. 52 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు జిల్లా కేంద్రంలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. పస్తులతో ఉంటున్నారు కార్మికులు. కాబట్టి ఇప్పుడైనా వెంటనే 4 నెలల జీతాలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అవసరం లేని కాడ రోడ్ల మీద రోడ్లు వేస్తారు, కాలువలు పడగొట్టి మళ్ళీ కాలువలు కడతా ఉన్నారు. ఇక్కడే ఉండేటువంటి రోడ్డుకు ₹1 కోటి ఖర్చు పెట్టారు. గంటకు ఒక ఆటో కూడా తిరగదు. ఈ రకంగా అవసరం లేని అభివృద్ధి పనులు చేసి ₹1 కోట్ల ఖర్చు పెడుతున్నారు. కానీ రాత్రి పగులు ఎండనక వాననక చెత్త సేకరించేటువంటి క్లాబ్ డ్రైవర్లకు మాత్రము జీతాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. పొరపాటున జరగరాని ఏదైనా జరిగితే వారి భార్య పిల్లలకు ₹1 లేదు. ఎలాంటి హక్కులు లేవు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మరి ఆ రెడ్డి ఏజెన్సీ ఎక్కడుందో ఏమో అర్థం కాలేదు. మరి రెడ్డి ఏజెన్సీ పైన ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉన్నారు? ప్రమాదం ఏదైనా జరిగితే కార్మికులు ఏమైపోవాలి? ప్రభుత్వ శాఖలోనే ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే
ఇక బయట ఏమి మీరు పత్రాన్ని అమలు జరుపుతారు ఈ ప్రభుత్వ అధికారులు. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కర్నూలు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి చెత్త సేకరించేటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లకు పెండింగ్ జీతాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళను పస్తులు లేకుండా ఆదుకోవాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం నియోజకవర్గ తొగిడ్చేడు సుగాలిమెట్ట తాండా గ్రామాలలో పాణ్యం నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరీ శెట్టారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రచార మీటింగ్లో గౌరీ శెట్టారెడ్డి మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టో 420 మేనిఫెస్టో అని, అది అబద్ధాల పుట్ట, అందులో ఏ పథకం అమలు కాదని విమర్శించారు. సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కిన వైసీపీ సర్కార్ ఇళ్ల స్థలాలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. జగన్ను తరిమేందుకు ఏపీ జనం సిద్ధంగా ఉన్నారని గౌరీ శెట్టారెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామరెడ్డి, తోగిడ్చేడు గ్రామ నాయకులు రామిరెడ్డి, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుగాలిమెట్ట తాండా తిరుపాలు నాయక్, చంద్రనాయక్, రాజ్యానాయక్, గోర్కల్లు తాండా హనుమాన్ నాయక్, చంద్రనాయక్, మండల నాయకులు అలమూరు గోవిందరెడ్డి, నెరవాడ అమరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొణితేడు రాంపుల్లారెడ్డి, బలపనూరు సునీల్ రెడ్డి, లాయర్ బాబు, మైనార్టీ నాయకుడు సుభాష్ మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రమణారెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రామరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, తొగడ్చేడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 2 ఎకరాలే చూపిస్తారు. ఏంది నాయన 2 ఎకరాలే చూపిస్తా ఉన్నారు, మరి ఇంకొక ఎకరా ఎక్కడ పోయింది అంటే అధికారులు పట్టించుకోరు. వైసీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరగాల మనం. వాళ్ళు ఒక్క వలుకుతారా, డబ్బులు ఇయ్యంది వాళ్ళు వలకరు. ఇట్లా వైసీపీ నాయకులకు డబ్బులు ఇచ్చుకోవాలా, అధికారులకు డబ్బులు ఇచ్చుకోవాలా, మనం ఎప్పుడు చేపించుకోవాలా దాన్ని. చూడండి ఎంత దారుణం జరుగుతా ఉందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గెలిచిన వెంటనే కర్నూలు అర్బన్ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా, సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అన్ని జిల్లాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సృజన. కర్నూలు పాణ్యం నియోజకవర్గం 41వ వార్డులో తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించిన ప్రజలు, వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.